నారాయణ 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 హరే కృష్ణ. యుగ ధర్మాలు నామ సంకీర్తన యొక్క మహిమ చెప్పబడ్డాయి. శ్రీ సుకుమార్షి ఇలా చెప్పాడు: ఓ రాజా, ఈ భూమి తనను జయించాలని ప్రయత్నించే రాజులను చూసి, ఆహా, మృత్యువు చేతిలో ఆటబొమ్మలైనటువంటి ఈ పాలకులు నన్ను జయించాలనుకుంటున్నారు అని నవ్వుకుంటుంది భూమి. రాజనీతి పండితులే అయినా కూడా ఈ మహారాజుల యొక్క కోరిక వ్యర్థమైపోతుంది. అలాంటి కోరికతో ఆ రాజులు నీటి నురగలాగా ఉన్న క్షణికమైన దేహంపై మితిలేని విశ్వాసాన్ని పెంచుకొని ఉన్నారు. అంతఃశత్రువులను జయించకుండా బాహ్య శత్రువులపై విజయం సాధించడం కష్టమైన పని. అందుచేత ముందుగా కామక్రోధాలు మొదలైన అంతఃశత్రువులను జయించి తరువాత ఈ శత్రురాజును, మంత్రులను, సహాయకులను, ఆ నగరం ప్రజలను, ఆ రాజు యొక్క స్నేహితులను, ఆయన గజ సైన్యాన్ని, ఇతర సైన్యాన్ని కూడా జయించి తరువాత రాజ్యంలో ముళ్ళలాగా ఉన్న దొంగలను కూడా జయిస్తాను అని వారు భావిస్తారు. ఇలా క్రమంగా సముద్రమే హద్దుగా గల రాజ్యాన్ని అంతా జయిద్దాము అని వారు హృదయంలో దృఢమైన ఆశను కలిగి ఉంటారు. ఇంతలో మృత్యువు దగ్గర పడిందని వారు గుర్తించలేరు. సముద్రం చేత ఆవరించబడినటువంటి రాజ్యాన్ని కూడా జయించిన వారు బలంతో సముద్రంలోని ద్వీపాలను జయించటానికి ప్రయత్నిస్తారు. ఇంద్రియ జయానికి ఫలం భూమిని జయించటమే అయితే అది గొప్ప ఫలం కాదు. మోక్షమే ఇంద్రియ జయానికి ఒక గొప్ప ఫలమే ఉంది, కానీ భూమిని, ద్వీపాలను జయించటం కాదు. మోక్షాన్ని అక్కడికి వెళ్ళాలి. మన మాయను జయించాలి. పృథివీ గీతాన్ని సుఖమహర్షుల వారు తన మాటలో ఇలా చెబుతున్నారు: ఓ రాజా, ఏ భూమిని విడిచిపెట్టి మనువులు, వారి పుత్రులు వట్టి చేతులలో ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు. అలాగే నన్ను జయించాలనుకునేవారు అవివేకులై ఉన్నారు అని భూమి గీత చెప్తూ ఉన్నది. అని ఇంకా భూమి ఇలా అనుకుంటూ ఉన్నది: నా కోసమే తండ్రి, కొడుకులు, సోదరులు చెడు బుద్ధి గలవారే, రాజ్యం మీద మమకార పాశంతో బంధించబడ్డ మనస్సు కలవారే ఖచ్చితంగా కలహించుకుంటున్నారు. ఈ భూమి అంతా నాదే కానీ నీది కాదు అని వాదించుకుంటూ నా కోసం ఒకరినొకరు చంపుకుంటూ చివరికి తాము కూడా మరణిస్తారు. ప్రయోజనమేముంది? ఎవరూ నన్ను తీసుకుపోలేరు. పృథువు, పురూరవుడు, గాధి, నహుషుడు, భరతుడు, కార్తవీర్యార్జునుడు, మాంధాత, సగరుడు, శ్రీరాముడు, ఖట్వాంగుడు, దుందుహుడు, రఘువు, తృణబిందువు, యయాతి, శర్యాతి, శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలయాశ్వుడు, కుకుస్తుస్తుడు, నిషధరాజైన నలుడు, నృగుడు, హిరణ్యకశిపుడు, వృత్రాసురుడు, జనులను ఏడ్పించిన రావణాసురుడు, నముచి, శంబరుడు, భూపుత్రుడైన నరకాసురుడు, హిరణ్యాక్షుడు, తారకాసురుడు, అనేక మంది ఇతర రాక్షసులు, గొప్ప ప్రభువులైనటువంటి రారాజులు అందరూ అంతా తెలిసిన శూరులుగాను, అంతటినీ జయించిన వారిగాను, ఓటమిని ఎరుగని వారిగాను ఉన్నారు. వారు నాపై ఎంతో మమకారాన్ని పెట్టుకున్నారు. కానీ వారు కూడా మరణధర్మాన్ని కలిగి ఉన్నారు. కాలం వారి చరిత్రను మాత్రమే మిగిలించి కృతార్థులు కాని వారిగా చేసింది అని భూమి అనుకుంటుంది. వాళ్ళ పేర్లేదో అటు చెప్పుకుంటారంతే కానీ వాళ్ళు లేరు కదా. ఇంకా పరీక్షిత్ రాజా, జనుల యందు కీర్తిని విస్తరింపజేసే పరలోకాన్ని పొందినటువంటి మహాపురుషుల యొక్క ఈ గాథలను నీకు వివేక వైరాగ్యాలను బోధించే కోరికతోనే ఇలా చెప్పాను అంతే. ఇది వాక్కు యొక్క విలాసాలే కానీ పరమార్థ తత్వం మాత్రం కాదు. ఏదో చెప్పుకోవటం మాత్రమే అంతే. దీని నుంచి ప్రయోజనం లేదు. శ్రీహరి యొక్క కీర్తి ఉత్తమమైనది. అమంగళాలను పోగొట్టే ఆయన గుణాలను మహాత్ములు ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుని నుండి కోరికల కాలుష్యం లేని శుద్ధ భక్తిని కోరుకునే సాధకుడు ఆయనకు సంబంధించిన
ప్రవచనాలను తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ శ్రవణం చేయాలి అన్నాడు సుఖమహర్షి. పరీక్షిత్ మహారాజు ఇలా అడిగాడు, పూజ్యుడమైన ఓ మహర్షి, కలియుగంతో దోషాలు గుట్టలు గుట్టలుగా పెరిగిపోతూ ఉంటాయి. ప్రజలు వాటిని పోగొట్టుకునే ఉపాయాన్ని నాకు యథాతథంగా చెప్పండి. యుగాలు, యుగధర్మాలు, ప్రళయము, కల్పాలు అనే నాటి అంటే ఇవన్నీ కూడా అంటే కొలమానాలు కూడా చెప్పండి. సర్వవ్యాపకుడు అంటే అంతర్యము చెప్పండి అని. సర్వశక్తిమంతుడైనటువంటి ఈశ్వరుడు కాలరూపుడై ఉన్నాడు, కాలమానాలు కనుక కాలం యొక్క గమనం గురించి కూడా చెప్పండి అని కోరాడు. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు, ఓ పరీక్షిత్ మహారాజా, కృతయుగంలో ప్రజలు ఆచరించే ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. ఆ పూర్ణమైన ధర్మానికి సత్యము, దయ, తపస్సు, దానము అనేవి 4 పాదాలై ఉన్నాయి. కృతయుగంలో జనులందరికీ సంతోషము, దయ, మైత్రి, మనోనిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, సుఖదుఖాది ద్వంద్వాలను సహించే శక్తి, స్వరూపానందము, సమదర్శనము, కష్టపడి పని చేయటము అనే గుణాలు ఉంటాయి. ఇక త్రేతాయుగంలో ధర్మపాదాల యొక్క 4వ వంతు అంటే అధర్మ పాదాల చేత మెల్లగా క్షీణిస్తుంది. అసత్యం చేత సత్యము, హింస చేత దయ, పేరాస చేత తపస్సు, కలహం చేత దానము క్షీణిస్తాయి. ఆ త్రేతాయుగంలో ప్రజలకు వైదిక కర్మలు, తపస్సు చేయటమందు ఎంతో ఆసక్తి ఉంటుంది. గృహస్థ ఆశ్రమములో ఇల్లు కడగటం మొదలైనటువంటి సందర్భాల్లో చీమలు మొదలైనవి చంపటపడుతూ హింస చోటు చేసుకుంటుంది. అది తప్పితే వారు వేరే హింసను చేసేవారు కాదు. భోగాసక్తి లేకుండా ధర్మార్థ కామాలను ఆచరించేవారు వాళ్ళు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదాల్లో తెలుపబడ్డ వైదిక కర్మల్లో వారు పండితులై ఉండేవారు. ఇక ద్వాపర యుగంలో ధర్మ లక్షణాలైనటువంటి తపస్సు, సత్యము, దయ, దానాల యొక్క సగభాగము, అధర్మ లక్షణాలైనటువంటి హింస, దురాశ, అసత్యము, ద్వేషాల చేత క్షీణించిపోతాయి. జనులు ఇంటి ముంగుట పెద్ద ప్రదేశాలను, పెద్ద కుటుంబాలను కలిగి ఉంటారు. తమ యొక్క వేదశాఖను అధ్యయనం చేసి చేయించటంలోనూ ప్రీతి కలిగి కీర్తిమంతులై ఉంటారు. పెద్ద యజ్ఞాలను చేస్తూ ధనవంతులై ఉంటారు. కలియుగంలో అధర్మ పాదాలు పెరిగి ధర్మపాదాలు యొక్క 4వ అంశం వరకు క్షీణించిపోతుంది. ఆ యుగము అంతమయ్యే నాటికి అది కూడా నశిస్తుంది. కలియుగంలో ప్రజలు లోభులై చెడు ప్రవర్తనను కలిగి దయ లేకుండా ఉంటారు. భాగ్యహీనులైన జనులు పేరాశతో గొడవలు పెట్టుకుంటారు. వ్యక్తిలో సత్వరజస్తమస్సులనేటువంటి 3 గుణాలు ఉంటాయి. అవి కాలం యొక్క ప్రేరణతో దేహము, మనస్సులలో మార్పు చెందుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనస్సు, జ్ఞానేంద్రియాలు గొప్పగా సత్వగుణమందు సాగుతూ ఉంటాయో, జ్ఞానము, తపస్సుల యందు కోరిక ఉంటుందో అదే కృతయుగమని తెలుసుకోవాలి. ఓ రాజా, ఎప్పుడైతే ప్రాణులకు ధర్మార్థ కామాలయందు భక్తి కలుగుతుందో అప్పుడే రజోగుణ ప్రధానమైన త్రేతాయుగమని గ్రహించాలి. ఎప్పుడైతే లోభము, దురాశ, గర్వము, డాంబికము మరియు ఈర్ష్య కలుగుతున్నాయో, కోరికలతో ప్రేరేపించబడ్డ కర్మలయందు కోరిక కలుగుతుందో అదే రజోగుణ తమో గుణాలు ప్రధానంగా గల ద్వాపర యుగమని తెలుసుకోవాలి. ఎప్పుడైతే కపటము, అసత్యము, సోమరితనము, నిద్ర, హింస, దుఃఖము, ఏడుపు, వ్యామోహము, భయము, దీనత్వము కలుగుతాయో అదే తమోగుణ ప్రధానమైన కలియుగమని చెబుతారు. కలి ప్రభావం వల్ల మరణధర్మం గల మానవులు మందబుద్ధులవుతారు. నారాయణ 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 నారాయణ, హరే కృష్ణ.